వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. డ్వాక్రా మహిళలు దేశవ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందినంతగా దేశంలో మరే రాష్ట్రంలో కూడా డ్వాక్రా గ్రూపులు ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ కాలేదు. 1996లో మొదటిసారిగా పదవి బాధ్యతలు చేపట్టిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల్ని చాలా ఇంట్రెస్ట్గా ముందుకు తీసుకెళ్ళి వారికి రుణాలు ఇప్పించడం, వారు పొదుపు చేసుకోవడం, వారికి వ్యాపార నైపుణ్యం నేర్పించడం, ఈ విధంగా ముందుకు తీసుకెళ్లారు. సరే, తెలంగాణ 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో ఒక 90 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్లో 1,30,00,000 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఈ డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చే విషయంలో ఇప్పటికీ మాన్యువల్గానే జరుగుతూ ఉంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకి 21,000 కోట్ల రూపాయల రుణాలు అందించారు. సహజంగా ఈ రోజుల్లో 30,000, 40,000 రుణాలు తీసుకున్నా కూడా అంత ఆన్లైనే. అయితే డ్వాక్రా మహిళల విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఆలోచన చేయకపోవడం వల్ల ఆన్లైన్లో రుణాలు తీసుకోవడం, ఆన్లైన్లో చెల్లించే కార్యక్రమం జరగలేదు. అయితే గడిచిన 6 నెలలుగా దీనికి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ ప్రభుత్వం అప్డేట్ చేస్తుంది. ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా గతంలో చెప్పారు, ఇక నుంచి డ్వాక్రా మహిళలు కానీ, డ్వాక్రా మహిళల గ్రూప్ లీడర్స్ కానీ, బుక్ కీపర్స్ కానీ, సీసీలు కానీ ఎవరూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. గ్రూప్ ఎలిజిబిలిటీని బట్టి నేరుగా రుణం మంజూరు చేస్తుంది. ఆ రుణాన్ని ఈఎంఐలో గ్రూప్ సభ్యులు ఇంటి దగ్గర నుంచే మొబైల్లో నుంచి పే చేయొచ్చు. సహజంగా కొన్ని బ్యాంకుల్లో, గ్రామీణ బ్యాంకుల్లో కనుక వెళ్తే బ్యాంకులు మొత్తం డ్వాక్రా గ్రూపు సభ్యులతో నిండిపోయి ఉంటున్నాయి. మిగతా కార్యక్రమాలకు కూడా అంతరాయం కలుగుతూ ఉంది. బ్యాంకింగ్ అంటే కేవలం డ్వాక్రా గ్రూపులే కాదు కదా, డ్వాక్రా గ్రూపులో కూడా ఒక భాగం. ఇక మహిళల పనులు మానుకొని ఆ డ్వాక్రా గ్రూప్ లీడర్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకే లీడర్స్ విషయంలో వాళ్ళు మీరుండంటే మీరుండని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి నెల వెళ్ళి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి బ్యాంకులో కట్టి రావడం, ఇవన్నీ కొంచెం ఒక రోజంతా మ్యాన్ పవర్ వేస్ట్ అయితే బ్యాంకులో ఆ రోజంతా ఉండాల్సి ఉంటుంది. వారికి కూడా చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి కొంచెం రిస్క్తో కూడుకున్న వ్యవహారం గత కొంతకాలంగా నడిచింది. ప్రస్తుతం సాఫ్ట్వేర్స్ అన్ని అందుబాటులోకి వచ్చాయి కాబట్టి దానికి సంబంధించి కూడా యాప్ డెవలప్ చేయబోతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారు, డ్వాక్రా మహిళలు ఇక రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నేరుగా మీ అకౌంట్లోని పడిపోతే తర్వాత పేమెంట్ చేసేటప్పుడు కూడా ఈఎంఐలో పే చేయొచ్చు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. ఇక గ్రూప్ లీడర్లుగానే కొనసాగుతారు. ఎందుకంటే గ్రూప్లో సభ్యులు ఎవరన్నా అమౌంట్ పే చేయకపోతే వాళ్ళని మళ్ళీ అలర్ట్ చేయటం, వాళ్ళ మళ్ళీ కౌన్సిలింగ్ ఇవ్వటం, ఆ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి డ్వాక్రా గ్రూపులు విజయవంతంగా సక్సెస్ఫుల్గా ముందుకు నడుస్తూ ఉన్నాయి. వారికి సంబంధించి వారి యొక్క స్కిల్ డెవలప్మెంట్కి, బిజినెస్లో ప్రతి కుటుంబం ప్రతి నెల 40,000 రూపాయలు సంపాదించే విధంగా ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్, వ్యాపార నైపుణ్యాలు పెంచేందుకు మరొకసారి శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆ వివరాలతో మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.